కేజీఎఫ్ సినిమా తర్వాత టాక్సిక్ సినిమా మన యష్ నటిస్తున్నాడు ఆ సినిమాలో అని చెప్పి మూవీ టీం వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ఇక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నేనైతే ఈ విధంగా అనుకున్నాను, హే అమ్మ ఏముంటదరా నాయన టాక్సిక్ సినిమా అంటున్నారు ఈయన కొడుకులు, నీ అమ్మ ఏముండదురా నాయన ఆ చిరంజీవి తాతయ్య లాంటి దరిద్రపు గొడ్డు సినిమాలకి భజన చేస్తారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఓజీ సినిమా లాంటి దరిద్రపు గొడ్డు సినిమాలకి బిల్డప్ మెంట్లు బీజిఎంలు నీ అమ్మ పీకి పీకి వేస్తాడు మా హీరో అన్నట్టయితే ఈ విధమైనటువంటి భజన కార్యక్రమాలు చేశారు అప్పుడు మన పవన్ కళ్యాణ్ అన్నయ్యకి. కానీ ఇప్పుడు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ టాక్సిక్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అప్పుడు ముందు రాయా ఇంట్రడక్షన్ అని చెప్పి చిన్న వీడియో రిలీజ్ చేస్తేనే అందరికి కూడా ఆశ్చర్యపోయారు, ఓరి నాయన ఏంద్రా నాయన ఇది ఇట్లుంది సినిమా అని చెప్పి అందరు కూడా అనుకున్నారు అప్పుడు ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసిన తర్వాత నాకైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి ఫ్రెండ్స్. అండ్ ఇక టీజర్ లో చూపించినటువంటి మన యష్ లుక్స్ అయినా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అదే విధంగా టాక్సిక్ గా అంటే మరీ రాక్షసునిగా కనబడబోతున్నాడు. అతను చేసేటువంటి విధ్వంసం కూడా అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. కేజీఎఫ్ సినిమాలో ఏ విధమైనటువంటి విధ్వంసం ఎంత మందిని నరికాడో మనందరికీ తెలిసిందే. దాంట్లో అంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు యశ్ ఎవరో కూడా తెలియదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ గా పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు చాలా మంది అయితే 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ టాక్సిక్ సినిమా కోసం అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. అండ్ ఇక స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అసలు ఇండియాలో ఉన్నటువంటి సినిమాలాగా అసలు అనిపిస్తలేదు ఫ్రెండ్స్. హాలీవుడ్ లెవెల్లో అనిపిస్తుంది అనమాట ఆ స్క్రీన్ ప్రెజెన్స్ గానీ, ఆ పిక్చర్ క్వాలిటీ గానీ, ఆ మనుషులని చూపించేటువంటి వాళ్ళ స్టైల్, వాళ్ళ హెయిర్ స్టైల్ గానీ ప్రతిదీ కూడా హాలీవుడ్ లెవెల్లో అయితే ఉందన్నమాట. నాకు ఈ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంతకు మించి టీజర్ లో చూపించినటువంటి విధంగా రక్తపాతం కూడా మామూలుగా లేదు ఫ్రెండ్స్. మామూలుగా బ్లడ్ బాత్ అయితే చాలా అంటే చాలా బాగా చాలా అంటే చాలా రోడ్డుగా ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. మ్యార్కో సినిమా అని చెప్పి చాలా మంది అన్నారు, కానీ దానికి అమ్మ మొగుడులాకైతే ఉంది ఫ్రెండ్స్ ఈ సినిమా అయితే. అండ్ ఇక బంచిక్ సీన్లు కూడా గుద్దవలుగా ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్పుకోవచ్చు. టీజర్ లో ఆ సీన్లు చూపించలేరు, కానీ ప్రాబ్లం అయితే ఈ విధంగా అయితే వచ్చిందంట ఫ్రెండ్స్ ఆ మూవీ టీం వాళ్ళకైతే. ఎందుకంటే అప్పుడు ఇంట్రడక్షన్ అనేటువంటిది రాయ అనేటువంటిది అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు కదా, అప్పుడు ఆ మింగిలాట సీన్లు చూసినటువంటి జనాలు కూడా అందరు కూడా తిట్టారనమాట. కాంట్రవర్సీ కూడా పెద్దగా అయితే జరిగిందనమాట. చిన్న పిల్లలు చూస్తే ఏంటి అని చెప్పి అందరు కూడా, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే క్వశ్చన్ మార్క్ అయితే చేశారనమాట. ఈ విధంగా ఏంది ఇది అసలు యూట్యూబ్ లోకి వెళ్ళి తీసేయండి ఈ వీడియో అని చెప్పి చాలా మంది అయితే అన్నారనమాట. కానీ ఇప్పుడు అందుకేనేమో అసలు అలాంటి బోల్డ్ సీన్లు అయితే చూపించలేరు ఫ్రెండ్స్ ఈ టీజర్ లో అయితే. నాకైతే ఈ పాయింట్ అయితే బాగా నచ్చింది. అండ్ ఇక ఇంతే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది, టాక్సిక్ టీజర్ చూసారా, మీకు ఎట్లా అనిపించింది అనేటువంటిది అయితే నాకైతే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు, ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అందుకే సబ్స్క్రైబ్ చెయ్యమని అయితే ఇంతానం అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో మరి ఉంటా ఇంకో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.